అవినీతిపై సమరశంఖాన్ని పూరించే కథతో 1996లో భారతీయుడు చిత్రం విడుదలైంది. దీంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రం మరొక వారంలో రిలీజ్ కానుంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో మళ్లీ సినిమా వస్తుందనడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా అవినీతి పరులపై, అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్ ని మరోసారి వెండితెరపై శంకర్ చూపించనున్నాడు. ఈ నేపథ్యంలో అందరి కన్ను ఇండియన్ 2 మీదనే పడిందట. ఇందుకే ఎందుకు అంతలా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? మరొక వారంలో రిలీజ్ కానున్న ఇండియన్ 2, తెలుగులో భారతీయుడు 2. ఇప్పుడు ఈ సినిమా మీద అందరి దృష్టి ఉంది. కమల్ హాసన్ సినిమా అనో, భారతీయుడు సీక్వెల్ అనో, భారీ సినిమా అనో కాదు, కేవలం దర్శకుడు శంకర్ సినిమా అనే ఆ ఆసక్తి అంతా. అది కూడా ఎందుకంటే అదే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ రెడీ అవుతోంది కనుక. గేమ్ చేంజర్ సినిమా చిరకాలంగా షూటింగ్ లోనే ఉంది. ఇప్పటికి కూడా ఇంకా మరో 20 రోజులు వర్క్ ఉంది. గేమ్ చేంజర్ భారీ సినిమా. రామ్ చరణ్ కి RRR తర్వాత వస్తున్న పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా ఎలా ఉంటుంది అన్నది మెగా ఫ్యాన్స్ కి ఉన్న టెన్షన్. చిరకాలంగా ఈ సినిమా కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. శంకర్ కు ట్రాక్ రికార్డ్ ఏమంతా సరిగా లేదు. సరైన హిట్ అన్నది పడి చాలా కాలమైంది. అందువల్ల శంకర్ టేకింగ్ ఎలా ఉంది అన్నది ఆసక్తికరంగా చూస్తున్నారు. అలాగే ఇండియన్ 2 ట్రైలర్ అయితే ఏమంతా అద్భుతం అనిపించలేదు. అందువల్ల సినిమా ఎలా ఉంటుందో అన్న టెన్షన్ ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత గేమ్ చేంజర్ మీద అంచనాలు వస్తాయి. అంతేకాదు, ఇండియన్ 2 హిట్ అయితే ఆ ప్రభావం గేమ్ చేంజర్ మార్కెట్ మీద ఉంటుంది. ఇండియన్ 2 కనుక హిట్ అయితే గేమ్ చేంజర్ వెనక పడతారు బయ్యర్లు. ఇండియన్ 2 కనుక ఆశించిన మేరకు లేకపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద పడుతుంది. అందుకే అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు మెగా ఫ్యాన్స్ అంతా ఇండియన్ 2 మీదే ఉంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన భారతీయుడు 2 చిత్రానికి యుఏ సర్టిఫికేట్ ని సెన్సార్ బోర్డు జారీ చేసింది. అయితే ఈ సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 4 నిమిషాల పాటు నిడిగుంది. ఈ చిత్రం నుంచి కొన్ని అభ్యంతరకరమైన సీన్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ నిడివి ఉన్న సినిమాలే వస్తున్నాయి. ఇంత నిడివి ఉన్న సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాలంటే కథ ప్రధాన బలంగా ఉండాలి. ఈ సినిమాలో శంకర్ విజయం సాధిస్తాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. రంగస్థలం నుంచి ఈ మధ్య వచ్చిన యానిమల్, సలార్, కల్కి వంటి చిత్రాలు 3 గంటల నిడివితో వచ్చినవే కావడం విశేషం. ఇప్పుడు తాజాగా భారతీయుడు 2 కూడా ఎక్కువ రన్ టైం ఉన్న లిస్ట్ లో చేరిపోయింది. భారీ అంచనాలతో జూలై 12న ఈ చిత్రం విడుదల కానుంది. విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్మురేపిన కమల్ ఇప్పుడు భారతీయుడు చిత్రంతో పలు రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ కల్కి థియేటర్స్ లోకి రాగానే తన ఊహించని ప్రెజెన్స్ తో థియేటర్స్ బ్లాస్ట్ అయ్యాయి. ఇక ఈ చిత్రం తర్వాత మళ్లీ కొన్ని రోజుల్లోనే తాను హీరోగా నటించిన లేటెస్ట్ భారీ మూవీ భారతీయుడు 2 ఒక వారంలో థియేటర్స్ లోకి రానున్న తరుణంలో చిత్రం కోసం కమల్ అభిమానులు అటు తమిళ్ సహా తెలుగులో కూడా ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే అంతా హిందీ, తమిళ్ భాషల సంబంధించే ప్రమోషన్స్ చేస్తున్నారు తప్పితే ఎక్కడా తెలుగు వర్షన్ కి కనిపించడం లేదు. కేవలం పాటలు, ట్రైలర్ వచ్చాయి తప్పితే తెలుగులో ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. అయితే తెలుగులో ఓ గ్రాండ్ ఈవెంట్ ఉండే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. మరి ఇంకా దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. శంకర్ తన సినిమాలకి తెలుగులో కూడా గట్టిగానే ప్లాన్లు చేస్తారు. కానీ ఈ సినిమాకి ఇంకా ఎలాంటి ప్రోగ్రెస్ చూపించకపోవడం ఒకంత ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి. చూడాలి మరి భారతీయుడు 2 ఎలా ఉండబోతోందా అని.